వెల్కమ్ బ్యాక్. అంటే చరణ్ గారు ఇందాక అసలు మీరు అన్ని రకాల డేటా ఉండగా కూడా గ్రామ సభలు అనేది ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు ఒక యాంగిల్ అంటే సరే సభలు జరపద్దా జరపకూడదా అంటే జరపాలనే ఉద్దేశం లక్ష్యం మీరు లబ్ధిదారుల మధ్య తగాదా పెట్టడానికి జరుపుతున్నారా, లబ్ధిదారులు ఎంపిక చేయడానికి జరుపుతున్నారా, నిజంగానే సంక్షేమ పథకాలు చిత్తశుద్ధిగా అమలు చేయడానికి జరుపుతున్నారా అనేక అనుమానాలు ఉన్నాయంటారు సార్. ఇప్పుడు గ్రామ సభలు పెట్టిందే లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి పారదర్శకంగా జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ సభలు పెట్టాలంటే కూడా ధైర్యం ఉండాలి. ప్రజాప్రభుత్వం కాబట్టి ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఏమో గ్రామ సభలు పెట్టలేదు. ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా పారదర్శకమైన పరిపాలన అందించాలి, నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావించి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పేసి 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చిరు. ఇంకా 35,000 డబుల్ బెడ్రూమ్లకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 195 కోట్ల రూపాయలు కేటాయించి ఆ మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇండ్లు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ఇచ్చింది 65,000 మాత్రమే. ఇప్పుడు మేము 4,50,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి నిజమైన లబ్ధిదారుని ఎన్నుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా వారు 6 నెలల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. తర్వాత వాస్తు బాలే అని చెప్పి సెక్రటరీ నిర్మించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో టీఆర్ఎస్ భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాఖలు లేవు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి నిజమైన లబ్ధిదారులకు అని చెప్పేసి ప్రభుత్వం భావించి అది గిరిజనుల కోసం ఆదిలాబాద్లో గోండ్రులు కావచ్చు, భద్రాచలంలో కోయలకు కావచ్చు, నల్లమల్లలో చెంచులకు కూడా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి వారి విషయంలో కూడా ప్రత్యేక చొరవ చూపిస్తూ ఉంది. అదే కాకుండా ట్రాన్స్జెండర్లకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ అని కూడా ప్రజలకు దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంటే ఏదో 1% దాదాపు 142 గ్రామాల్లో మాత్రమే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. దాదాపు 4,098 గ్రామాల్లో గ్రామ సభలు జరిగితే 96% ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దాన్ని పెద్దగా చేసే ప్రయత్నం టీ న్యూస్, నమస్తే తెలంగాణ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ గారు చెప్పారు మా సన్యాసుల మఠమా రాజకీయం చేయడానికి ఉన్నాం, ఫస్ట్ రాజకీయ పార్టీ అని ఉద్యమం ముగిసిగానే వెంటనే చెప్పేశారు కాబట్టి రాజకీయం చేస్తారు సార్. మేమేమంటున్నాం 14లో వన్స్ తెలంగాణ వచ్చాక చెప్పిండు మన ఫస్ట్ రాజకీయ పార్టీ మన సన్యాసులు మఠమేం కాదని. కానీ వాళ్ళు అదే చేస్తారు. మీ పార్టీకి ఢిల్లీలో ఆఫీస్ ఉండొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భవనాలు ఉండొచ్చు, మీ పార్టీ అకౌంట్లో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా 1,462 కోట్ల రూపాయలు ఉండొచ్చు, నెలకు 10 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ రావచ్చు, సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు వస్తే నెలకు 10 కోట్ల రూపాయలు యూట్యూబ్ మీద టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అది చూడు ఎట్టుంది వాళ్ళది. అంటే దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము చెప్పింది కదా, మొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించింది. నెలకు 10 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తే 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్ 20 లక్షలు ఇస్తున్నట్టు 30 ఛానల్ 6 కోట్ల రూపాయలు. మిగతా అదే కాకుండా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుడు వారికి ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో ఫామ్ హౌస్లో కూర్చొని కావచ్చు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏకంగా టికెట్లు అయినా కానీ ఏదైనా కూడా అక్కడనే కూర్చొని చేశారు. కాబట్టి గ్రామ సభలు నిర్వహించొద్దు, ప్రజలు వాస్తవ విషయాలు తెలుసుకోవద్దు, ప్రభుత్వం చేసే వాస్తవ విషయాలు ప్రజలు తెలియవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కాబట్టి అన్నింటిని అడ్డుకునే అంటే లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలు, లబ్ధిదారులకి కోత పెట్టడం కానీ తగాదా పెట్టడం కానీ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం కానీ అయితే లేదు అని చెప్తారా? మేము 165 హామీలు నెరవేర్చడం, దమ్ముంటే చర్చకు వస్తే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో సమాధానం చెప్తాను ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము వైద్యం మీదనైనా, సేద్యం, వైద్యం, విద్య అదే రంగం మీదనే చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. రైతు సంక్షేమాన్ని మేము 54,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దేశంలో భారతీయ జనతా 29 రాష్ట్రాలు ఖర్చు పెట్టింది 53,000 కోట్ల రూపాయలే. మేము దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా రైతు సంక్షేమం కావచ్చు, మహిళలను కోటీశ్వర్లు చేసే ప్రయత్నం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, అదే కాకుండా ఇప్పుడు రేపు రైతు భరోసా పెంచే కార్యక్రమం కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అన్ని విషయాల మీద ప్రభుత్వం ఎప్పుడైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్తాను సిద్ధం. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 17 మంది ఎంపీలు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు, 119 మంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అసెంబ్లీలో అన్ని చర్చించుకుందాం, ప్రజల బాగుల కోసం పనిచేద్దామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం అంది. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇక్కడ సరే రాజకీయాలు మేము అట్లా చేసాం మీరు ఇట్లా చేసాం ఏదైనా ఉంటుంది, కానీ ఇందాక అన్నట్టుగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఒక అనర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు, అదేవిధంగా అర్హత లేని వాళ్ళకి కూడా లబ్ధి జరగకూడదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఎవరిదో సొమ్ము కాదు, జనరల్గా ప్రజల్లో